వీడియోలోకి వస్తలేవు, ఏడికి వస్తలేవు, ఇంట్లోనే ఉంటున్నావు, ఇంట్లోనే అది చేస్తున్నావు, ఏది మళ్ళీ కథ ఏంది నీదేంది? అయినా చూడు సిగ్గే రాదు. ఆ రోజు నైట్ నుంచో మరుసటి రోజు నుంచో ఊకే నైట్ భయపడుతుంది. ఆ తెల్లారి నాకు మా ఆడపడుచు నాకు చెప్పిన విషయం అంటే నాకు చాలా భయం. ఫోన్ అనుకో వెనక చేతులు వస్తే తెల్ల చేతులు ఇట్లా తెల్ల చేదొస్తాయా? ఒక రోజు నేను వచ్చి అనుకోని చెప్పానా, ఆ రోజేమో మొత్తం రోడ్ ఎడిషన్ అనిపించిన చోళకంతా మాకు ఫోనే రాలేదు నిన్న. ఏ టైం అప్పుడు రాత్రి 1 గంట అన్నారు కదా చేసాను. చెప్పు అంటే ఇందాక చేసిన మళ్ళీ చెప్పు అంటున్నా అంటే ఇందాక నేను మాట్లాడాలంటుంది, మా డాడీ చెప్తే మాట్లాడాలంటుందా? ఇప్పుడు ఈమెకి జరుగుతున్నది అయితే నేను కూడా లైవ్ లో అంటే మాకైతే ఏం కనిపించలేదు. ఆమె భయపడే విధానాన్ని మేము చూసాం కాబట్టి 3 రోజుల నుంచి ఈ బబ్బుగాడికి కూడా నిద్ర పడతలేదు. ఈమె మొహం చూస్తేనే ఎట్లా కనిపించడం, నా చెయ్యి గట్టి పట్టేసింది. ఆ చెయ్యి పట్టుకుంది కదా, ఈమె చెయ్యిలా కనిపించట్లేదు నాకు. నన్ను పట్టుకున్నది. నాకు ఇక చాలాసేపు నిద్ర రాక ఈమె అన్నది అనమాట, బయట ఎవరు నడుస్తున్నట్టు అనిపిస్తుంది అంటే ఆ డోర్ సందు మనకి డోర్ వేసుకున్న కూడా సందులా కనిపిస్తుంది కదా, నాకు అట్లానే అనిపించింది, ఇట్లా ఇట్లా అన్నట్టు అంతే. మల్లు కాలేజీలో ఒక ప్రోగ్రాం కోసం తెల్లటి చీర కట్టుకుని వెళ్లినప్పటి నుండి ఎవరో తన వెంటే ఉన్నట్లు, తెల్లటి చేతులు కనిపిస్తున్నట్లు, అద్దంలో తన ముఖం వేరేలా కనిపిస్తున్నట్లు భయపడడం మొదలుపెట్టింది భయ్య. ఆమె భయపడే తీరు చూసి బబ్బు కూడా నిద్ర లేకుండా గడుపుతున్నాడు. అలాగే తన తల్లి పక్కన పడుకున్నప్పుడు కూడా ఎవరో బయట నడుస్తున్నట్టు అనిపిస్తుందని మల్లు చెప్పడంతో ఇంట్లో అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం వారు ఒక మంత్రగాడిని పిలిపించగా ఆయన ఆమెకు గాలి సోకిందని చెప్పి రక్షణ కోసం కాళ్లకు నల్లటి దారాలు కట్టి మంత్రించిన నీళ్లిచ్చాడు. ప్రస్తుతం ఆ నీళ్లు వాడుతుండటంతో ఆమె పరిస్థితి కొంచెం మెరుగుపడిందని, అయితే ఇదంతా కేవలం ఆమె ఊహ వల్ల లేదా భయం వల్ల జరుగుతుండవచ్చు అని కూడా ఇంట్లో వారు అనుమానించడం జరుగుతోంది. ఈ విషయం అంతా గంగుకు చెప్పేసరికి గంగు కూడా కాస్త భయపడినట్టు కనిపించాడు. పూర్తి వీడియో బబ్బు ఫ్యామిలీ ఛానల్లో ఉంది, చూడండి.